పాలీ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి యమ్మీగా ఉండే రొయ్యల బిర్యానీ అండి. ప్రెషర్ కుక్కర్లో ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం, చకచకా చేసేద్దాం. ముందుగా మనం ఒక కేజీ రొయ్యలను అయితే తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని సాల్ట్ వేసి కొద్దిగా నిమ్మకాయ రసం వేసి కడుక్కుంటారండి. రొయ్యలు స్మెల్ అంటూ రావు. సో అలా నేను క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు ఒక 2 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నానండి. బాస్మతి రైస్ చూపించిన గ్లాస్తోనే తీసుకున్నాను. 2 గ్లాసులు బియ్యం అయితే తీసేసుకుని మనం ఒక 2 సార్లు కడుక్కుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని అందులోని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటున్నానండి. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అందులోని బిర్యానీ మసాలా కూడా వేసేసుకుంటున్నాను. 2 బిర్యానీ ఆకులు, ఒక 2 ఇంచుల చెక్క, మొత్తానికి మన ఇంట్లో ఉండే బిర్యానీ మసాలా అయితే వేసేసుకుందాం. వేసేసుకుని ఒక్క నిమిషం ఫ్రై చేసుకుందాం అండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో షాజీరా కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ అండి ఇది, దాన్ని వేసేసి అందులోని ఒక 4 పచ్చిమిరపకాయలు తురుముకుని వేసుకుంటున్నాను. వేసేసి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేదాకా మనం ఫ్రై చేసుకుందాం. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. చూడండి, ఉల్లిపాయలు అయితే చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోని మనం ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం అండి. అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కుదిరితే ట్రై చేయండి. ఇప్పుడు అందులోని ఒక టమాటా, పెద్ద టమాటా తీసుకున్నానండి. దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటున్నాను. త్వరగా మగ్గడానికి రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసేసుకుని మనం టమాటా ముక్కలు మెత్తబడేదాకా ఫ్రై చేసుకుందాం. చూడండి, టమాటా ముక్కలు బాగా మగ్గినాయి కదా. ఇందులోని మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న 1/2 కేజీ రొయ్యలను అయితే వేసేసుకుందాం. వేసేసుకుని అందులోని కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుందాం అండి. నాన్ వెజ్ కర్రీలో ఎప్పుడు కూడా కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అందులోని 1 స్పూను గరం మసాలా వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. పైన విషులు దాని చుట్టూ ఉండే కుక్కర్ కట్టు కూడా తీసేసాను. తీసేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నానండి. కొద్దిగా వాటర్ అయితే రిలీజ్ అయింది కదా. ఇదే టైంలో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే యాడ్ చేసేస్తున్నాను. చూడండి, నేను బాస్మతి రైస్ని జస్ట్ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. సోక్ అయితే చేయలేదు, జస్ట్ 2 సార్లు కడిగి అయితే తీసుకున్నాను అంతే. ఇప్పుడు అందులోనే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం. 1 నిమిషం మిక్స్ చేసుకున్న తర్వాత మనం బాస్మతి రైస్ 2 గ్లాసులు తీసుకున్నాం కాబట్టి 2.5 గ్లాసుల వాటర్ పోస్తే సరిపోతుంది. 2 గ్లాసుల బాస్మతి రైస్కి 2.5 గ్లాసులు వాటర్ సరిపోతుందండి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. పొడి పొడిలాడుతూ ఉంటుంది రైస్ అయితేని. చూసారా, ఇలా వాటర్ పోసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మనకి సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పేసి ఒకసారి నేను టేస్ట్ చూస్తున్నానండి. ఇక్కడ సాల్ట్ అయితే కొద్దిగా తగ్గింది. సో అందుకని చెప్పేసి సాల్ట్ యాడ్ చేశాను మళ్ళీని. సాల్ట్ యాడ్ చేసేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకుని మనం కుక్కర్ అయితే పెట్టేసుకుందాము. కుక్కర్ ఒక విజిల్ వస్తే సరిపోతుందండి. చాలా సింపుల్గా ఎమ్మీగా ఫ్రాన్స్ బిర్యానీ అయితే మనకి క్షణాల్లో రెడీ అయిపోతుంది. ఒక్క విజిల్ వస్తే చాలు. కుక్కర్ అయితే ఒక విజిల్ వచ్చేసిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. చక్కగా పొడి పొడిలాడుతూ బాలే ఉందండి. మనం ఒక్కసారి కలుపుకుని 1 నిమిషం అలా గాలికి వదిలేయండి. చక్కగా పొడి పొడిలాడుతూ భలే టేస్టీగా యమ్మీగా మన ఫ్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. రైతాతో కానీ ఏదైనా కర్రీతో కానీ సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా ఈజీగా ఫ్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.